బేబీ నాకు ముద్దిస్తావు ఇక పాము మీద ఇస్తా బేబీ ఇప్పుడు ముద్దు ఇవ్వకపోతే ఎట్లా అన్నా బేబీ పాము మీద వేస్తే ఇప్పుడు పుష్పాన్ని వస్తుంది మీకు ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముత్యం లాంటి ముద్దే పెట్టు శరణ్ ఎంత అందం ఉందరా పెట్టి ఐ లవ్ యూ బంగారం. ఎందుకు ఈ ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? ఈ అబ్బాయితో వీడియోలు చేయాలి? ఇక వాడు కొద్దిగా బ్లైండ్ అన్నట్టు కొద్దిగా అంటే హ్యాండిక్యాప్ లాగా చూస్తారు అందరూ. ఎక్కడ మీరు ఇంత కనెక్ట్ అవ్వడము? ఎందుకంటే ఎవరైనా సరే మనకెందుకులే మనోడితో ఎందుకు అన్న ఫీలింగ్ ఉంటుంది. మీకు ఈయన వీడియోస్ పెట్టిన తర్వాత కామెంట్స్ ఏ విధంగా వచ్చినాయి? వస్తుంటే కొందరికి తిట్టుకునే వాళ్ళు ఉంటారు. మ్యారేజ్ అయిందా నీకు? కాలేదు. అంటే ఫ్యామిలీతో గొడవ ఏంటి? చిన్న వయసు ఏంటి గొడవ ఏంటి ఫ్యామిలీతోనే? పెద్దగా అవుతున్నావు కొన్ని ఒకరి కింద పని చేయడం ఇష్టం ఉండదు నాకు ఎక్కువ. ఇప్పుడు పని చేస్తున్నావు కదా మరి ఫేమస్ అవుతున్నారు. అగో సార్ నిద్రపోతుండు తోప్ సింగ్. తమ్ముడు నమస్తే. నమస్తే అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏమి చెప్పలేము కూడా, ఎందుకంటే ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చి ఫేమస్ చేసి ఇదంతా ఎందుకు ఈ ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? ఈ అబ్బాయితో వీడియోలు చేయాలి? ఇక వాడు కొద్దిగా బ్లైండ్ అన్నట్టు కొద్దిగా అంటే హ్యాండిక్యాప్ లాగా చూస్తారు అందరూ. వాడు మా ఇంటి పక్కన చుట్టాలు ఉండే వాళ్ళకు వచ్చి బిల్డింగ్ పైన ఒక్కడే ఒంటరి కూర్చుంటే ఇమ్రా ఇట్లా ఉన్నావు అంటే హాయ్ అని అన్నాడు. ఎందుకు ఇలా డల్ కూర్చున్నావు ఎందుకు అంటే అన్న నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరన్న నాతో ఎవరు ఆడుకోరు అని చెప్పిండు. ఇక నాకు కొద్దిగా అప్పుడు బాగా అనిపించింది, ఎందుకు ఇట్లా నీ అవతారం చూసి ఇట్లా దూరం పెట్టిరా అని అనిపించింది. సో ఎప్పుడన్నా మనం చేద్దాం ఏదైనా ఒకటి అనుకున్నా. సో నేను ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ స్టార్ట్ చేయగానే వీడియో ఆదుకొచ్చింది నాకు. ఇక వీనికి ఏదైనా ఒకటి చేయాలని నేనే వెతుక్కుంటూ వెళ్ళి తీసుకొచ్చుకొని వాళ్ళ ఇంట్లో చెప్పకుండా వీడియో తీసిన. వీడియో తీస్తే అది మంచిగా అనుకున్నట్టు రీచ్ వెళ్ళిపోయింది. 1 lakh 2 lakh దాకా ఫస్ట్ వీడియోనే వెళ్ళిపోయింది. సో ఆ వీడియో వాళ్ళ ఇంట్లో చూసిర్రు, కొద్దిగా గొడవ అయింది. అయితే ఇట్లా వీడియోలు తీసామని చెప్పారన్నా అని మా ఫ్రెండ్ ఒక అతను చెప్తే, సరే వాళ్ళ ఇంట్లో బాధపడుతురు కదా, సో వాళ్ళ ఏ ఉద్దేశంతో ఉన్నారో మనకు తెలియదు అని ఆలోచించి సరే వీడియో డిలీట్ చేసేసిన అయిపోయింది. మళ్ళీ వీడియో వచ్చిండు. వీడియో అన్న మళ్ళీ వీడియో తీద్దామన్నా తీస్తానా మా ఇంట్లో ఇట్లా అన్నారన్న వీడియోలు డిలీట్ చేయని మళ్ళీ అన్నాడు. వీడు డిలీట్ చేసిన గారు ఇంకేంది మళ్ళీ ఎందుకు వచ్చినావు మరి వెళ్ళిపో మరి అని అన్న. వెళ్ళిపో అంటే వద్దన్న మళ్ళీ తీస్తామన్న మా ఇంట్లో నేను ఒప్పిస్తాను చెప్పింది. మీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలే కదా, తిట్టిరంట కదా అన్నని, నన్ను అనుకుని తిట్టిరంట కదా వేరే అన్నని అంటే నిన్ను అనుకొని వేరే టైం తిట్టిరంట. ఇక ఆయన వచ్చి నాకు చెప్తే సరే తీసేద్దాం మరి అని తీసేసిన. వీడియో డిలీట్ చేసేస్తే తర్వాత మళ్ళీ వీడు వచ్చిండు బతలాడుతున్న రోజు అన్న తీద్దామని అంటే నేను అట్లా తీయనరా మీ వాళ్ళకు నా నెంబర్ తీసుకెళ్ళి చూపి మాట్లాడిపి అప్పుడు మాట్లాడిన తర్వాత వీడియోలు తీస్తానని చెప్పిన. అప్పుడు నా నెంబర్ ఇచ్చి పంపిస్తే వాళ్ళు పోగొట్టినని చెప్పారు. ఇక చెప్తే మళ్ళీ వాళ్ళ అక్క నెంబర్ తెచ్చేసి నాకు ఇక తెచ్చేస్తే నేను ఫోన్ చేస్తే ఇట్లా వీడియోలు తీయమంటుంచారు మరి తీయాలని అంటే సరే తీయండి అని చెప్పింది. ఇక నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళ మమ్మీతోటి తీసుకొని వచ్చిండు. వాళ్ళ మమ్మీని కూడా తీసుకొని వస్తే ఇక ఇట్లా తప్పైంది ఇట్లా ఏమనుకోక బాబా అని వాళ్ళ అమ్మ చెప్పింది. అదేం లే అంటే మీకు ఇష్టం లేకుండా నేనేం తీయను, మీకు ఆ రోజు బాధ అనిపిస్తే నాదే సారీ, ఇప్పుడు తీయమంటారు కదా ఇప్పుడు తీయాలవద్దు అంటే తీయండి అని చెప్పింది. ఆ రోజు నుంచి స్టార్ట్ ఇక మాకు అప్పటి నుంచి జర్నీ. ఆమె తిట్టింది అన్నప్పుడు నీ మనసులో నీ ఫీలింగ్ ఏంటి? అంటే నేను కూడా పాజిటివ్గా ఆలోచించిన, నెగిటివ్ కాకుండా. వాళ్ళ హస్బెండ్ చనిపోయిండు, మేబీ 10 మంది 10 రకాలుగా చెప్పొచ్చేమో. సో వాళ్ళకంట మేబీ ఆ కోపంలో కూడా తిట్టొచ్చేమో. ఇక ఆమెకు ఉంటే కొన్ని బాధలు బయట వాళ్ళు ఎవరన్నా 10 మాటలు అనొచ్చు చెప్పొచ్చు ఇట్లా తీస్తున్నాని. ఇక ఆమె అనడం కూడా కరెక్టే అనిపించింది నాకు కూడా. ఇక సో ఆమెను అడగడం తీస్తే బాగుండని నాకు అనిపించింది. ఇక నెక్స్ట్ టైం ఆమె వచ్చాగానే నాకు కొద్దిగా సరే వచ్చింది కదా మనం తీయాలనుకున్నాం తీస్తాం, హెల్ప్ చేయాలనుకున్నాం హెల్ప్ చేద్దామని హెల్ప్ చేసేసిన ఆ తరఫున. ఓకే చరణ్ అన్న థ్యాంక్స్ చెప్పు. అన్న థ్యాంక్స్ అన్న. మర్చిపోతావు అన్నని? మర్చిపోనా. ఎంత ఇష్టం నీకు అన్న? మస్తు ఇష్టం. ఐ లవ్ యూ చెప్పు అన్నకి. ఐ లవ్ యూ అన్న. లవ్ యూ టీచర్. ఎక్కడ మీరు ఇంత కనెక్ట్ అవ్వడము? ఎందుకంటే ఎవరైనా సరే మనకెందుకులే మనోడితో ఎందుకు అన్న ఫీలింగ్ ఉంటుంది. మీకు ఈయన వీడియోస్ పెట్టిన తర్వాత కామెంట్స్ ఏ విధంగా వచ్చినాయి? ఫస్ట్లో కామెంట్లు పాజిటివ్గా వచ్చినాయి, రే బాగా చేస్తున్నావు అని. వస్తుంటే కొందరికి తిట్టుకునే వాళ్ళు ఉంటారు. మేము వాటికి రిప్లై కూడా ఏమి ఇవ్వలే, లైట్ తీసుకున్నాం. ఇక తిట్టుకుని లైట్ తీసుకున్నాం. కానీ మ్యాక్సిమం అయితే మాకు పాజిటివ్గా వచ్చింది. కొంతమంది చూసి కూడా మా తమ్ముళ్ళలానే ఉండు అన్న, మా తమ్ముడు కూడా సేమ్ ఇట్లనే హ్యాండిక్యాప్డ్, కొంత బ్లైండ్ ఉండు మా తమ్ముడు కూడా
సో మా తమ్మిని చూసుకున్నట్టు ఉంది, నేను చూస్తుంటే ఒకసారి మాట్లాడిపోయాను కూడా, కొంచెం కాల్ చేసి మాట్లాడిపించిన వీడియో కాల్ కూడా వీళ్ళతోటి, వేరే వాళ్ళు ఫ్యాన్స్ అట్లా ఉంటాయి. ఓకే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ప్రాపర్ వచ్చేసి యాదగిరిగుట్ట. ఎక్కడ యాదగిరిగుట్టలో? యాదాద్రి భువనగిరి, దాని పక్కన దాతర్పల్లి అని విలేజ్ ఉంటుంది. దాతర్పల్లి అక్కడ నేను ఉండేది. అక్కడ నుంచి కొద్దిగా మా ఫ్యామిలీతో గొడవ అయ్యి ఇక్కడ వచ్చేసిన. ఇప్పుడు ఫ్యామిలీతో లేవా నువ్వు? ఫ్యామిలీతో ఏం లేదు. అదేంది, మ్యారేజ్ అయిందా నీకు? కాలేదు. అంటే ఫ్యామిలీతో గొడవ ఏంది? చిన్న వయసే కదా. దాతర్పల్లి తెలుసు నాకు, మాది అక్కడే కదా, జయదేవ్పూర్ మాది. దాతర్పల్లి ఉండేది, కొద్దిగా గొడవ అయ్యి ఇక్కడ. ఏం చేస్తుంటావు ఇక్కడ? ఇక్కడ నేను ప్రజెంట్ అయితే స్విగ్గీ జొమాటో చేస్తున్నాను. ఏంటి గొడవ ఏంటి ఫ్యామిలీతోనే? పెద్దగా అవుతున్నావు, కొన్ని పని చేసుకోవాలి. నీకేమి ఇష్టం? నాకు ఎక్కువ అంటే నాకు సొంతగా నేను బతకాలని ఇష్టం ఉండేది. ఒకరికి హెల్ప్ చేయాలనే ఎక్కువ, అంటే ఎవరన్నా ఒకరి కింద పని చేయాలని ఇష్టం ఉండదు నాకు ఎక్కువ. ఇప్పుడు పని చేస్తున్నావు కదా మరి, అంటే ఇప్పుడు నాకు ఇష్టం ఉన్నప్పుడు నేను వెళ్ళిపోతున్నా అని. ఓకే ఓకే, అది ఒకరి కింద చేసినట్టు ఏం లేదు, బుక్ చేసుకోవాలి, ఎవరైనా బుక్ చేసి వెళ్ళిపోయి చేసుకొని రావాలి అంతే. మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? డాడీ మున్సిపల్లో వర్క్ చేస్తాడు, మమ్మీ ఇక ఇంట్లోనూ బావి దగ్గరికి అట్లా వెళ్తాడు. పొలం ఉందా? పొలం ఉంది. ఎన్ని ఎకరాలు? 1 ఎకరం ఉంది మాకు. ఎంతమంది అన్నదమ్ములు? కన్నా ఒక అక్క పెళ్ళి అయిపోయింది. నేను చిన్నోని. ఓకే, ఇంట్లో చెప్పకుండా వచ్చేసినావా? చెప్పేసి వచ్చిన. నేను ఇక్కడ ఉన్నాను, హైదరాబాద్లో ఉంటాను. బ్యాచిలర్గా ఉంటావా? ఇప్పుడు బ్యాచిలర్ ప్రజెంట్. ఓకే, మరి ఫేమస్ అవుతున్నారు అగో, సార్ నిద్రపోతుండు, తోప్ సింగ్. తోప్ అల్లు అర్జున్ గారు మాట్లాడగా రిలాక్స్ అయిపోయినట్టున్నావు, నిద్ర వస్తుందా? ఓకేనా? ఇప్పుడు మరి నెక్స్ట్ ఏంటి ప్లానింగ్ ఏంటి? ఇప్పుడు ఫేమస్ అయినాడు, ఇప్పుడు ఫేమస్ అయిన తర్వాత ఇంకో స్టెప్కి వెళ్ళాలంటే ఇంకొంచెం వేరే ఉంటుంది. ఏం ప్లాన్లు ఉన్నారు మీరు? ఈవెన్ ఎక్కువ కామెడీగా చూస్తారు కాబట్టి కామెడీ కంటెంట్లో చేద్దామని ప్లానింగ్ నెక్స్ట్. ఓకే, ఇబ్బంది అవుతుంటుంది కదా, డైలాగులు చెప్పడు సరిగ్గా, ఎడిటింగ్ ఎట్లుంటుంది వాతావరణం? ఇబ్బంది అవుతుంది, మనోడే చేద్దాం మనం అనుకున్నాం కాబట్టి ఒక్కటి చేయాలి తప్పదు. ఇక ఎడిటింగ్ అంటే ఇక ఎడిటింగ్ కూడా చాలా ఇబ్బంది. ఎందుకు నీకు అంత నమ్మకం కుదిరింది మనోడు చేయగలుగుతాడు అనే నమ్మకం ఎట్లా వచ్చింది నీకు? ఫస్ట్ నా మీద నాకు నమ్మకం, నేను అనుకుంటే చేయాలనుకుంటే పక్క చేస్తే. ఇక వాడు ఎంత ఇబ్బంది పెట్టని ఒక మాట అంటా కానీ మళ్ళీ వాడు వచ్చి సారీ చెప్తాడు, మళ్ళీ చేస్తాడు. ఇక అంతే. ఏమని తిడతాడు నిన్ను చరణ్? అన్న మంచిగా వెళ్ళిపోరంట, వీడియో చేయకపోతే వెళ్ళిపో అని చెప్తా. ఏమంటావు నువ్వు? సరే అన్న అంట, మళ్ళీ చేస్తా అన్న అంటావు. నువ్వు మంచోడువా మీ అన్న మంచోడా? నేనే మంచోడు అందరికన్నా. మీ అన్న మంచోడు కాదు కదా? మంచోడే, ఆయన కూడా మంచోడు. కానీ వాళ్ళందరికంటే ఎక్కువ మంచోని నువ్వే. కేసీఆర్ కన్నా రేవంత్ రెడ్డి కన్నా మంచోడు నువ్వేనా? నేనే. ఓకే, నువ్వే మంచోని, మేమందరం చెడ్డోళ్ళం. నేను మంచోనా చెడ్డోనా? మంచోనే సార్. మంచోనేనా? ఓకే, ఎట్లా అనిపించింది మంచోన్నానే? సినిమాలో ఒక డైలాగ్ చెప్పినావు కదా సార్. మంచిగా చేయి తమ్ముడు, ఏది చేసినా బీ కేర్ఫుల్. ఎందుకంటే ఇప్పుడిప్పుడు వేస్తారు, కొంచెం పుల్లలు పెడతారు. ఏం కాదులే అనుకుంటే ఈరోజు మాట్లాడిన మాట రేపు ఉండదు. బాగా చేయండి, నెక్స్ట్ టైం ఇంకోటి ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ ఏదైనా ప్లాన్ చేయండి మనోడితో. అంజలి ఎవరు, ఏ నుంచి పట్టుకొచ్చి ఇచ్చినావు అంజలిని? అంజలికి రీల్స్ చూస్తుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి అన్నీ పిలవడం అలవాటు అయిపోయింది. ఓకే, బాగా ఏ విషయంలో బాగా హట్ అవుతాడు? ఎప్పుడన్నా ఏడ్చిండా ఏదైనా కంటెంట్ చేయకపోతే తిట్టినప్పుడు? అంటే మా విషయంలో ఏం బాగుపడాడు, నేను ఎప్పుడైనా తిట్టినప్పుడు బాగుపడతాడు ఎక్కువ. అంటే వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ విషయంలో బాగుపడతాడు ఎక్కువ. అంత మిస్తుంది కదా. వాళ్ళ మమ్మీ గురించి వస్తాడు, వచ్చి నాకు చెప్తాడు, అన్న మా మమ్మీ కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అంటన్నా. అంటే పని చేస్తారు కదా మరి, నొప్పి లేవు అరే, నువ్వు వీడియోలు చేయకుంటే ఇట్నే ఖాళీగా ఉంటే మరి ఎట్లరా మరి అని నేను అంట. చేస్తానా అని చెప్తాడు. ఓకే, ఫేమస్ అయ్యి ఏం చేస్తావు చరణ్? ఫ్యామిలీ మంచిగా చూసుకుంటా. ఫ్యామిలీలో మంచిగా చూసుకుంటా. సూపర్, మంచిగా చేయండి ఏదన్నా. ఇంకోటి, అన్నను ఎప్పుడు మర్చిపోకు. మంచి ఫోన్ సార్, ఎప్పుడైనా అన్నని గుర్తు చేసుకుంటావా? ఎప్పుడైనా కళలు వచ్చిండే అన్న నీకు? అంతా కళ్ళకి ఏం గుర్తు రాలే కానీ పొద్దున్న లేవగానే గుర్తుకొస్తాడు. నువ్వు పొద్దున్న లేవగానే ఎన్ని గంటలకు లేస్తావు నువ్వు? 7 గంటలకు, 9 గంటలకు, 7 గంటలకు, 9 గంటలకు, 10 గంటలకు, ఒకటే రోజు 3 సార్లు లేస్తావు నువ్వు. ఫస్ట్ లేచినప్పుడు ఎవరు గుర్తుకొస్తారు నీకు? అమ్మనే గుర్తొస్తారు. అమ్మ. సెకండ్ లేచినప్పుడు అభియాన గుర్తొస్తారు. థర్డ్ అంజలి గుర్తుకొస్తుందా? అంజలి గుర్తుకొస్తారు. ముగ్గురిని అంటే నువ్వు 7 గంటలకు లేచి మళ్ళీ వండుకొని 10 గంటలకు లేస్తావు.
ఫస్ట్ లేచి అమ్మని గుర్తు తెచ్చుకుంటావు, మళ్ళా వండుకొని మళ్ళా లేచి అభియానాన్ని గుర్తు తెచ్చుకుంటావు, మళ్ళా వండుకొని మళ్ళా లేచి అంజలిని గుర్తు తెచ్చుకుంటావు. మో చాలా గొప్ప. నేను చెప్పారు ఎవరన్నా నీవు గొప్పను అని? గొప్ప అని తెలుసు, మోడల్ అయినా తెలుసు, గొప్ప తెలుసు. మోడల్ అయినా తెలుసు, గొప్పను అని తెలుసు, ఇంకేం తెలుసు? లవ్ యూ అన్నారు. లవ్ యూ కూడా తెలుసు. డీజెటిల్లు డైలాగ్ చెప్పవచ్చు. డీజెటిల్లు నాకు అది కూడా రాదు సార్. మరి ఏమొస్తుంది నీకు? పాట డీజెటిల్లు పాట పాడు. డిజైడిల్లు నీ స్టైల్ వేరు, నువ్వు డాన్స్ పోరు నేనే కొట్టు కొట్టు, నువ్వు అయ్యేటట్టు నేను డాన్స్ పోరు, అయ్యేటట్టు గొంటు కొట్టు డిజై కొట్టు. బోరాన్ ఎందుకంటారు? నాకు కూడా రాదు సార్. కాదా? రాదు సార్. ఎందుకు? నాకు ఇష్టం లేదు. ఏమి ఇష్టం లేదు? అంజలి అంటనా? అంజలి అంటే ఇష్టం లేదా? పర్ఫెక్ట్ కదా. ఒకసారి కలువు నాకు, ఓకేనా? మంచిగా షాపింగ్కి వెళ్దాం, బట్టలు ఇప్పిస్తా. మొత్తం ఓకేనా? బోరాన్ బట్టలు కొనాలి మొత్తం, ఓకేనా? యాక్చువల్ నీకు డబ్బులు ఇద్దాం అనుకున్నాను నేను, ఏటీఎం పని చేయట్లా. యాక్చువల్ అందుకే ఇంతసేపు ఆపినా నేను, ఓకేనా? డబ్బులు వద్దు సార్, మళ్ళీ ఎందుకు సార్ నీకు? లేదు అయితే నువ్వు ఏం చేస్తావు అంటే, నేను లేకున్నా సరే అన్నం తీసుకొని ఒకసారి షాపింగ్కి వెళ్ళు. షాపింగ్కి వెళ్ళినప్పుడు నేను అమౌంట్ ఇస్తా నీకు. ఎన్ని వాచ్లు కొనుక్కోవాలి? ఫోన్ వాచా? నీకు ఇష్టం వచ్చిన వాచ్ కొనుక్కో. ఫోన్ వాచ్లు ఎన్ని అయినా ఉంటాను కొనుక్కో. ఎప్పుడు నువ్వు రేపు కానీ ఎల్లుండి కానీ ఒకసారి కలుస్తావు నాకు, అన్నం తీసుకొని రా, ఓకేనా? మమ్మీని తీసుకొని వస్తా. మా మమ్మీ బిజీ ఉంటుంది బట్ అన్నం తీసుకొని రా. ఎన్ని వాచ్లు కావాలి నీకు? మొత్తం అంటే ఈడ దాకా పెట్టుకుంటావా? రాఖీ దాని లెక్క, రాఖీ లెక్క, ఎన్టీఆర్ లాగా మొత్తం 2 వాచ్లు కొనిస్తా, 2 డ్రెస్సులు కొనిస్తా, 2 జతలు షూ కొనిస్తా మొత్తం నీకే మొత్తం, ఓకేనా? అవి నేను వీడియోలో ఏం చూపియను బేట, ఓకేనా? యాక్చువల్లీ డబ్బులు ఇద్దాం అనుకున్నా కానీ మంచి నువ్వు వాచ్ అడిగినావు కదా, నువ్వు వాచ్ కొనిస్తా, ఓకేనా బేట? నేను బుక్ చేసుకుంటా సార్. ఎందుకు బుక్ చేసుకుంటావా? ఫోన్ పే కొట్టాలా? డబ్బులు కొట్టాలా? అన్న కొట్టాలా? ఒక నిమిషం. వెళ్ళి నీకు డబ్బులు సరిపోకపోతే 2 వాచ్లు కొనుక్కో, 2 జతలు షూ కొనుక్కో. నాకు డబ్బులు వచ్చినాయా? 3000 వచ్చిన డబ్బులు నాకు కావాలి సార్. నాకు డబ్బులు లేవు. ఏం చేసుకుంటావు డబ్బులు? ఏమన్నా కొనుక్కుంటా. అన్న కొట్టినా ఇగో ఎంత కొట్టినా 3000 అడిగినావు కదా, ఓకేనా? 3000 కొట్టినా అన్న బట్టలు కొనిస్తా, నీకేం కావాలో అది కొనుక్కో. నాకు పడ్డాలు వద్దు సార్, ఉన్నాయి. ఏం కొనుక్కుంటావు మరి? బట్టలు కొంటా. ఏదో నీకు నచ్చింది కొనుక్కో. సరిపోకపోతే నాకు అన్నతో ఫోన్ చెప్పి నేను డబ్బులు పంపిస్తాను ఇంకే. సరేనా బేటా? నాకు అనిపిస్తాను నేను ఉంటా. నీకుందా? ఫోన్ పే ఉందా నీకు? మమ్మీ దగ్గర ఉంది, నాకు అనిపించింది. ఇక మమ్మీ నేను బయటకి తీసుకుపోతుంది, అన్నకి ఇచ్చినా. సరేనా? ఓకే బేటా. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే వీళ్ళలాగా మాట్లాడేటోళ్ళు మాట్లాడతారు. దేనికి? నువ్వెవరు? మా తమ్మునివి, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పొద్దు, ఓకేనా? మంచిగా అన్న చెప్పినట్టు విను, చికాకు చేయకు. బాగా ఫేమస్ అయిపోయినావు నువ్వు మొత్తం. సరే సార్, ఒప్పుకుంటున్నా సార్. ఒప్పుకోవాల్సిందే. నువ్వు ఒప్పుకోకపోతే నేను అల్లు అర్జున్ దగ్గర తీసుకుపోతా నేను. సరే సార్. మీ లవర్కి ఏమైనా చెప్తావా? నా లవర్ లేదు సార్. అంజలి ఫీల్ అవుతుంది ఇప్పుడు, నేను ఇంటికి వచ్చి గొడవనే పెడుతుంది. అంజలికి ఏం చెప్తావు లాస్ట్? ఐ లవ్ యూ అంజలి. మరి లవర్ లేదన్నా అంది అందా? ఓకే, మీ లవర్కి కూడా ఒకటి ఏదైనా కొని పాయింట్ ఏదైనా కొని, సరేనా? మంచిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా ఫన్నీగా ఉంటుంది వీడియో. ఎందుకంటే తమ్ముడు వీడియోలు చాలా బాగుంటాయి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్ముడు నీకు థ్యాంక్ యూ, ఓకేనా? చాలా గ్రేట్. నీ ఫేస్ ఎక్కడో చూసినట్టుంది, నాకు గుర్తు రావట్లేదు బేసిక్గా. అంటే కలిసిన మనం ఇంతకుముందు అక్కడ బర్లక దగ్గర ఇప్పుడు చూసినాను. అవునా? ఓకే ఓకే ఓకే. నాకు వచ్చినప్పటి నుంచి నేను గుర్తు చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నా కానీ నాకు రావట్లేదు. ఓకే, బాగా చేయి. నెక్స్ట్ మళ్ళీ కూర్చుందాం బాగా, ఓకేనా? ఓకే సార్. మళ్ళీ ఫోన్ చేసినప్పుడు రా. ఓకే సార్. కిస్ చేయి అన్నని. నేను కూడా కిస్ చేస్తాను. నేను లవ్ యూ, ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో చాలా బాగుంటుంది. ఇంకోటి అభి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా గ్రేట్, ఎందుకంటే నీలాంటి వాళ్ళు ఇలాంటి పిల్లల్ని తీసుకొచ్చి వీడియోలు చేయడం అనేది చాలా గ్రేట్. నువ్వు ఇంకా మంచిగా చేయి వీడియోస్, ఇంకా ముందుకెళ్ళాలి, ఓకేనా? యూట్యూబ్ కూడా ముందుకు తీసుకెళ్ళు. నీకు ఏ సపోర్ట్ ఉన్నా యూట్యూబ్ పరంగా కూడా నీకు ఏదైనా సపోర్ట్ కావాలన్నా బిజీగా ఉన్నప్పుడు ఫోన్ ఎత్తకపోతే ఏం ఫీల్ అవ్వద్దు, కొంచెం వేరే వర్క్స్ ఉంటాయి, ఓకేనా? నేను 100% ఫ్రీ ఉన్నప్పుడు మాట్లాడతా, ఫోన్ చేయి ఎనీ టైం, ఓకేనా? నీకు యూట్యూబ్ పరంగా ఏ సపోర్ట్ కావాలన్నా నేను ఉన్నా,
ఓకేనా? మా తరఫున కూడా మీ ఛానల్కు నిజంగా థ్యాంక్ యూ అన్న. దేనికి? ఇట్లా మాకు రెస్పాన్స్ అయ్యారు మా వీడియోలు చూసి అని కొద్దిగా 100% చాలా మా బాధ్యత అది. మరో చిట్టు మోడల్ వాళ్ళకంటే మించిపోవాలి. నువ్వు మంచిగా చేయి, అన్నకి బాగా సపోర్ట్ చేయి. తిట్టినప్పుడు మన సొంతమైన అన్న అయితే మనల్ని తిట్టడా చరణ్, ఫీల్ అవ్వద్దు. ఓకే సార్. ఓకేనా? మాటి నాకు ఇస్తున్నా సార్, అప్పినంగా ఇస్తాను. గుడ్ బాయ్ మంచిగా చూసుకో. ఓకేనా? థ్యాంక్ యూ.